కోట్లు పెట్టినా కూడా అల్లుడు కొడుకు కాలేడు. అలాగే అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అని అంటారు. కోడలిగా అత్తారింటికి వెళ్ళినప్పుడు తన కుటుంబమే సర్వస్వం అనుకొని అక్కడే ఉండిపోతుందండి. తల్లిదండ్రులకి ఏమీ చేయలేకపోతున్నారు. మరియు తల్లిగారింటికి వెళ్ళాలంటే చుట్టపు చూపుకు వెళ్ళాల్సి వస్తుంది. అత్త కోడళ్ళని ఎప్పుడూ కూతురుగా అంగీకరించదు. ఆ కోడలే కూతురిగా ఉంటుందని ఆ అత్తకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు మార్చుకొని మీ ఇంటి పేరు తెచ్చుకొని మీ ఇంటిలోనే ఉంటూ కోడలిగా కూతురిగా అన్నీ తానే అయి మీ దగ్గరే ఉండిపోతుంది. కనుక అత్త కూతురిగా కోడల్ని కూతురుగా భావించినప్పుడే ఆ సంసారం బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్? అందరూ అలా ఉండరండి, కొంతమంది అయితే అలా ఉంటున్నారు. కోడల్ని కోడల్లానే భావిస్తారు, మరియు కూతుర్లా అయితే భావించరండి. కొన్ని సందర్భాలలో ఆ విషయాలు అయితే తెలుస్తాయండి. మరియు అత్తని కూడా తల్లిలాగే భావించినప్పుడే ఆ సంసారం అనేది చాలా బాగుంటుందండి. అందరూ కూడా తల్లి కూతుర్ల లాగానే ఉన్నారు అని అన్నప్పుడే ఆ బంధానికి ఇంకా విలువ పెరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా అత్త తల్లిలా చూసుకున్నప్పుడే కోడలు అన్ని బాధలు మర్చిపోయి అత్తలో తల్లిని చూసుకొని ఉండిపోతుందండి. అలాగే అత్తని కూడా కోడలు అలాగే చూసుకోవాలి. అప్పుడే ఆ సంసారం అనేది, ఆ బంధం అనేది ఇంకా బలపడుతుంది ఫ్రెండ్స్. ఏమంటారో మీరు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.